నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రైతుల్ని మోసం చేస్తే చర్యలు ఐకేపీ సెంటర్ను సందర్శించిన ఎమ్మెల్యే హుజురాబాద్ లో వినోద్ కుమార్ మార్నింగ్ వాక్ ఓటేసి గెలిపించాలని వర్కర్స్ కు విజ్ఞప్తి కొనసాగుతున్న నామినేషన్ల పర్వం పత్రాలు దాఖలు చేసిన అభ్యర్థులు కాంగ్రెస్ నియోజకవర్గ సన్నాహక సమావేశం కార్యకర్తలకు నేతల దిశానిర్దేశం తాళు తరుగు పేరుతో రైతుల్ని మోసం చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని పలు సెంటర్లను ఆయన సందర్శించారు. దళారులు మిల్లర్లు మాయలో పడి రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దని ఎమ్మెల్యే సూచించారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఐకేపీ సొసైటీ సెంటర్లను ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఓ అధికారి బ్రోకర్లతో కలిసి రైతులను మోసం చేశాడని, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అంతకుముందు స్థానిక రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. తాళని మన్నని దుబ్బని తీసే ప్రయత్నం కొంతమంది బ్రోకర్లు చేస్తూ ఉన్నారు, దళారులు చేస్తూ ఉన్నారు. దాంట్లో ఒక అధికారి ఈ ప్రాంతానికి సంబంధించిన రమేష్ మీద నేను ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన, అతన్ని అరెస్ట్ చేయమని కలెక్టర్ జేసీ గారికి స్వయంగా చెప్పిన. అతనిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి. రైతును వేధించే వారికి ఈ ప్రభుత్వం క్షమించదు. రైతు పండించిన ప్రతి గింజ పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొంటది. అనేక మార్లు సీఎం గారు ప్రత్యక్షంగా డైరెక్ట్గా రోజు మీడియా ద్వారా సమాచారాన్ని ఇస్తా ఉన్నారు. దీనికి సంబంధించిన శాఖ మంత్రులు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు. రామగుండం పరిధి 8 ఇంక్లైన్ కాలనీలోని కృషి భవన్లో ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. ఉద్యోగాల పేరుతో స్థానిక యువతను మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. ప్రజలను మోసం చేసిన మొహంతో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. తనను ఎలా నమ్మి ఓటు వేసి గెలిపించారో అదే తరహాలో వంశీకృష్ణను కూడా గెలిపించాలని మక్ఖాన్ సింగ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఐఎన్టీయూసీ వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, కార్పొరేటర్లు, ఫ్లోర్ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్, మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ మీ అందరి ప్రియతమ నాయకులు జనక్ ప్రసాద్ గారు, శంకర్ నాయక్ గారు, సీనియర్ ఐఎన్టీసీ జాతీయ నాయకులు నరసింహారెడ్డి అన్న గారు, ధరంపురి గారు, మాంకాలి స్వామి గారు, అక్రమ్ భాయ్ గారు, ప్రభాకర్ గారు, భీమిలి సత్యనారాయణ గారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే కరీంనగర్ అభివృద్ధి జరిగిందన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. హుజురాబాద్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి ఆయన మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా తనకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో వాకర్స్ తో కలిసి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ తో మాట్లాడి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో జరిగే అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల తర్వాత కోర్టును ఆశ్రయిస్తామన్నారు. బీజేపీ అభ్యర్థి ఎంపీ బండి సంజయ్ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసేదేమీ లేదన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ దాస్, బండ శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. కాజీపేట నుండి కరీంనగర్కి నేరుగా రైల్వే లైన్ వస్తే మరి దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళి మరి పశ్చిమ భారతదేశం పోవడానికి మరి నేరుగా రైలు ఉంటుందని చెప్పి కాజీపేట నుండి మరి
ఎల్లాపూర్ అంటే హసంపర్తి రైల్వే స్టేషన్ నుండి దండేపల్లి మీదికెళ్ళి హుజురాబాద్ మీదికెళ్ళి శంకరపట్నం తాడికల్లు తర్వాత అన్నారం ఇది మన మానకొండ్రు పక్కకు ఉంటుంది అక్కడ నుండి తీసుకెళ్ళి కరీంనగర్ వరకు రైల్వే సర్వే చేపించడం జరిగింది నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు. అది దాన్ని రిజెక్ట్ చేసిండ్రు. మళ్ళీ మా డిమాండ్ పోని మొన్న కూడా మళ్ళీ దాన్ని రీసర్వే కూడా చేస్తున్నారు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే తపన ఉండాలి, అభివృద్ధి జరగాలని చెప్పి. ఇలా హుజురాబాదు జమ్మికుంట ఈ రెండు కూడా ట్విన్ టౌన్స్. ఈ ట్విన్ టౌన్స్ ట్విన్ సిటీస్గా మార్చాలని చెప్పి అభిప్రాయం కౌశిక్ రెడ్డి గారికి మా అందరికి ఉన్న మా ఉద్యమకారులకు అందరికీ ఉన్నది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 3వ రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మొత్తం 6 నామినేషన్లు స్వీకరించినట్లు పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ తెలిపారు. పెద్దపల్లి 2 పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో స్వతంత్ర అభ్యర్థులు గవ్వల శ్రీకాంత్, లింగాల బుచ్చయ్య, మేకల అక్షయ్ కుమార్, జాడి ప్రేమ్ కుమార్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కట్కూరి సందీప్, పీపుల్స్ పార్టీ ఆప్ ఇండియా నుంచి తలా ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని 9వ వార్డు కౌన్సిలర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. వాటి ఇంటిపై పోలీసుల సోదాలు కొప్పుల ఈశ్వర్ తప్పుబట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్లోని 9వ వార్డు కౌన్సిలర్ గొట్టం లక్ష్మీ మల్లయ్య ఇంటిపై పోలీసుల సోదాలను బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తప్పుపట్టారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు దాసరి ఉషతో కలిసి మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు ఇండ్లల్లో సోదాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఎవరి అభిప్రాయాన్ని బట్టి వారు ఏ పార్టీ వైపు ఉండి ప్రచారం చేస్తారో అది వారి ఇష్టమని, వారిపైన కక్ష సాధింపుకు దిగడం సరికాదన్నారు. ఏదైనా వాళ్ళకు అన్యాయం అనిపించింది, చదువుకున్నటువంటి పిల్లలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు, గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే ఎత్తి చూపేవాళ్ళు, లేదంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు ఒక సమస్య పట్టించుకోకపోతే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో కానీ సోషల్ మీడియా ప్రపంచమే సోషల్ మీడియా మయమైపోయింది. అట్లా సోషల్ మీడియాలో అది పాజిటివ్ పోస్టా నెగిటివ్ పోస్టా ఏం చూసేది లేదు. గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోస్ట్ పెడుతుందంటే ఫోన్ చేయడం, బెదిరించడం, లేదంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపియడం, వార్నింగ్లు ఇవ్వడం, చాలామంది మీద కేసులు పెట్టడం, ఇది జరుగుతుంది. తర్వాత బలవంతంగా వాళ్ళని పార్టీలలో జాయిన్ చేసుకోవాలి. ఇది ప్రజలు కోరుకోరు. ఇది మంచి పద్ధతి కూడా కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజు వేడుకల్లో భాగంగా అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవం నిర్వహించారు. అందంగా అలంకరించిన రథంలో ఉత్సవ మూర్తులను ఆశీలను గావించి పురవీధుల్లో ఊరేగించారు. వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు యాజ్ఞిక స్వామి మంగళాచార్యులు ప్రకటించారు. వేములవాడ దత్తత ఆలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఈ నెల 17 నుండి 20వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఉదయం స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ సీతారామచంద్రమూర్తుల ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. భక్తుల సౌకర్యార్థం దాతలు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నిమ్మ లక్ష్మీ నరసయ్య, మాజీ ఉప సర్పంచ్ మహేందర్, ఎంపీటీసీ అపేరా సుల్తానా భక్తులు పాల్గొన్నారు. శ్రీరామనవమికి 5 రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మరియు
ఈరోజు చివరి రథం ఉత్సవం జరుగుతుంది. ఇది వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం యొక్క అడాప్షన్ కూడా జరిగింది. దాని వలన నిధులు కూడా ఆ వేములవాడ దేవస్థానం రాజరాజేశ్వర స్వామి సమకూరుతుంది. ఈ ఉత్సవాలన్నీ కూడా మేము ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు రాత్రి ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలు పూజిస్తున్నాం. ఈ యొక్క శ్రీ రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతోటి పరిసమాప్తం కాబడుతున్నాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి పెద్ద దేవాలయమైనటువంటి మా రామాలయంను మా గ్రామస్తులు అన్ని విధాలా అభివృద్ధి చేసి ఈరోజు అన్ని రకాలైనటువంటి పూజలు వేటికి తక్కువ కాకుండా మరి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని నడుపుకోవడం జరుగుతుంది. దీనికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఈవో గారికి అందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ఆంజనేయుడికి అభిషేకం జరిపించారు. హనుమాన్ భక్తులు ఆలపించిన భజనలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల గ్రామంలోని శ్రీ భూనీలా సమేత రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి గరుడ సేవ నిర్వహించారు. రాత్రి జరిగిన గరుడ సేవలో స్వామివారు అమ్మవారితో పాటు గరుడ వాహనం మీద మాడ వీధులలో విహరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విజేందర్, పెరుమారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, దామోదర్ రావు భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, హుజరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ, ఆరపల్లి మోహన్, వెల్చాల రాజేందర్, జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండి సంజయ్ హిందువుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఎంపీగా గెలిచిన వాళ్లిద్దరూ కరీంనగర్ను ఏ పార్టీ అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. రాజన్నకు శటకోపం పెట్టిన ఘనత బండి సంజయ్, వినోద్ కుమార్కే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. నిజంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి తాజా మాజీ సర్పంచ్ అడికే జైపాల్ రెడ్డి సుమారు 200 మంది గ్రామస్తులు భారీ బైక్ ర్యాలీతో వచ్చి మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వేములవాడ పట్టణానికి చెందిన కౌన్సిలర్ ముప్పిడి సునంద శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వీరికి విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిన్న ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యానికి గురైన గురుకుల విద్యార్థుల్ని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా పరామర్శించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గురుకుల పాఠశాలను సందర్శించి ఆమె విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ఘటనను నిరసిస్తూ పాఠశాల ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శాస్త్రీనగర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 25 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురికాగా స్కూల్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పాఠశాలలో దాదాపు 25 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని, వారికి మెరుగైన చికిత్స అందించాలని సిబ్బందిని ఆదేశించారు. గురుకులాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. ఇప్పటికైనా తీరును మార్చుకోవాలని ఆమె హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండల యూత్ ప్రెసిడెంట్ ఎండి రఫీక్, వాహిద్, రజిత, అరుణ, శృతితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ ప్రభుత్వం నేడు చెక్కు చెదరకుండా అసలు వాళ్ళకి ఇబ్బందే లేదు, సమస్య లేదు అని అనుకుంటా 4 గోడల మధ్యలోనే కూర్చొని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడైతే కేవలం పార్లమెంటు ఎన్నికల కోసం మాత్రమే చేస్తున్నారు. కానీ ఈ పిల్లల భవిష్యత్తు ఏంది, ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఏ ఒక్కరైనా పట్టించుకుంటున్నారా? మరి ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ కూడా, ఈ విద్యాశాఖ మంత్రి ఎవరు అని అంటే మళ్ళా ముఖ్యమంత్రి డిపార్ట్మెంట్లోనే ఉన్నది. సపరేట్ విద్యాశాఖ మంత్రిని కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు అని అంటే మరి విద్యకి సంబంధించినటువంటి నిధులు ఎప్పుడు శాంక్షన్ అవుతాయి? వీళ్ళకి కూర్చోవడానికి బల్లలు ఎప్పుడు దొరుకుతాయి? పడుకోవడానికి బెడ్లు ఎప్పుడు దొరుకుతాయి? అదేవిధంగా నాణ్యతమైన భోజనం అందాలి అని అంటే కాంట్రాక్టర్లకి, ఇక్కడ కావాల్సినటువంటి కూరగాయలకి, వీటన్నిటికీ కూడా ఫండ్స్ కావాలి. మరి ఆ ఫండ్స్ అన్నిటి ఎప్పుడు శాంక్షన్ చేస్తారు? మరి నేడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము సుల్తానాబాద్ పట్టణంలో ఇక్కడ ఎంతోమంది పెద్దల సమక్షంలో ఇక్కడ వచ్చి మేము డిమాండ్ చేసేది ఒక్కటే. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర కళాశాల వసతి గృహం ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటుందని మండిపడ్డారు. జిల్లాలో ఇలాంటి అనేక ఘటనలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఘటనపైన కలెక్టర్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వాపోయారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ అనంతరం బాధ్యులపైన తగిన చర్యలు తీసుకుంటామని సోషల్ వెల్ఫేర్ అధికారి నాగలింగేశ్వర్ హామీ ఇచ్చారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ప్రవీణ్, రిషి, సిద్ధార్థ, వినయ్, అనిల్, వివేక్ పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యంలో పేద, బడుగు, బలహీనత వర్గాల విద్యార్థులు పిట్టల రాలిపోవడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ యొక్క విద్యార్థులకు పడుతున్న గోస కావచ్చు, ఫుడ్ పాయిజన్ కావచ్చు, మరణించడం కావచ్చు, మీ ఇంటి మీ కుటుంబ సభ్యులకు జరిగితే ఆ తల్లిదండ్రుల శోకం, బాధ ఏందో మీకు తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఉన్నాం. రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు సరిపోక విద్యార్థులు అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. కనీసం పక్క భవనాలు లేక, భవనాలు ఉన్నా కూడా అద్దె భవనాల్లో ఇరుకురుకు గదుల్లో డోర్లు ఉంటాయి, కిటికీలు ఉంటాయి, కిటికీలు ఉంటాయి, డోర్లు ఉంటాయి. ఎక్కడ కూడా టాయిలెట్స్ సరిపోని ఉంటా ఉంటే మెస్ ఛార్జీలు 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు రోజువారీగా ఏ విధంగా ఈ పెడుతుండు అని రాష్ట్రం స్పష్టంగా అడుగుతా ఉన్నాం. 30 రూపాయలు పెడితే, 40 రూపాయలు, 50 రూపాయలు పెడితే ఒక పూట భోజనం లాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటాం. ఏ విధంగా గత సాయంత్రం కురిసిన అకాల వర్షం రైతులను నష్టానికి గురిచేసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం ప్రారంభం కావడంతో రైతులు ధాన్యం కుప్పల వద్దకు పరుగులు తీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల తాకిడికి మామిడికాయలు నేలరాలే, పలు ప్రాంతాల్లో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో గత మధ్యాహ్నం అకస్మాత్తుగా వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. పంట పొలంలో ఉన్న ధాన్యం తడుస్తుందన్న భయంతో రైతులు ధాన్యం కుప్పల వద్దకు పరుగులు పెట్టారు. అకాల వర్షాలు ఉన్నందున కనీసం ధాన్యం పైన కప్పడానికి టార్పాలిన్ కవర్లు అందజేయాలని రైతులు కోరుతున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మండలంలోని కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలుల తాకిడికి మామిడికాయలు నేలరాలాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో బీజేపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి మాట్లాడుతూ ఫిరేక్ బార్ మోడీ సర్కార్ ఆప్కీ బార్ 400 అనే నినాదాలతో ఇంటింటి ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు. బండి సంజయ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వెగుర్ల అనిల్, మండల కార్యదర్శి ముష్కం సంజీవ్, బోగుజ్జు అరుణ్, చంద్రశేఖర్, వెంకటేష్ పాల్గొన్నారు. నిన్నటి రోజున బండి సంజయ్ గారు నామినేషన్ వేయడం జరిగింది. మేము ఈ రోజు నుంచి కూడా మేము ప్రతి ఒక్క పల్లె కోరేది ఒకటే కోరుతా ఉన్నాం, మన దేశ భవిష్యత్తు. ఎందుకంటే ఇతర దేశాలకు పెద్దన్నలాగా మన నరేంద్ర మోడీ గారిని వర్ణిస్తూ ఉన్నారు. మన దేశ ఖ్యాతి పెంచిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. వారిచ్చిన హామీలు ఏవైతున్నాయో అనేక 370 ఆర్టికల్ మొదలు రామాలయం నిర్మించడంతో పాటు అనేక పేద సంక్షేమ పథకాలు పేదలకు సంబంధించిన అనేక ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు ఉచిత బియ్యం మొదలు కరోనా టీకా అనేక సంక్షేమ పథకాలను పేదలకు అందే విధంగా చూసిన మోడీ గారికి ఈరోజు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బాలికల వసతి గృహం సమస్యల వలయంగా మారింది. వేసవి కావడంతో బోర్లు అడుగంటి వట్టిపోయింది. వారం రోజులుగా సరిపడా నీరు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందించని పరిస్థితి. దీంతో రోజువారీ అవసరాల కోసం మున్సిపల్ ట్యాంకు ద్వారా నీరు కాలం వెళ్లదీస్తున్నట్టుగా విద్యార్థులు వాపోతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని బాలికల వసతి గృహంలో 40 మంది విద్యార్థులు ఉంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండల దృష్ట్యా హాస్టల్లో నీటి కొరత తలెత్తింది. బోర్లో నీరు అడుగంటిపోయి వారం రోజులకు సరిపడా నీరు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోజువారీ అవసరాల కోసం మున్సిపల్ ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించుకుంటున్నారు. ఇది పరీక్షల సమయం కావడం, అందులోనూ వాటర్ ట్యాంక్ రావడం ఆలస్యం కావడంతో ఇక్కడ విద్యార్థినులు స్నానాల కోసం సమీపంలోని మహిళా వసతి గృహానికి వెళ్లాల్సి వచ్చింది. గతంలో కూడా ఇలాంటి సమస్య తలెత్తగా తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలివేశారు. వేసవి రావడంతో నీటి సమస్య కూడా మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో పాటు త్రాగునీటి కోసం హాస్టల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఇది రిపేరుకు రాగా ఎవరూ పట్టించుకోకపోవడంతో మరమ్మతులు లేక మూలన పడింది. దీంతో రోజువారీగా విద్యార్థుల కోసం త్రాగునీరు కొనుగోలు చేయాల్సి వస్తోంది. వీటితో పాటు ప్రహారీ గోడ ఎత్తు తక్కువగా ఉండడం, వర్షాకాలం గదుల పైకప్పు నుండి వాననీరు రావడం వంటి సమస్యలతో నానా అవస్థలు పడుతున్నట్టు విద్యార్థులు చెప్తున్నారు. మొత్తం వాటర్ తక్కువైపోయింది సార్, మోటార్ రావట్లేదు. పిల్లలు అందులో చేస్తుంది సార్. కాలేజ్ 55 సార్. రెగ్యులర్ లేదు సార్, వాళ్ళు 10th వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఇక్కడ కాలేజ్ చేస్తారు సౌందర్య మేడం. ఇక్కడికి వెళ్ళి వాడుకోనికి బ్రష్ బాత్రూమ్లకు ఇక్కడ ఈ ట్యాంకర్ వాటర్ అట్లా.
హాస్టల్లోని సమస్యలపై వార్డెన్ లక్ష్మి స్పందించారు. హాస్టల్లోని బోరు బావి అడుగంటడంతో సరిపడా నీళ్లు రావడం లేదని చెప్పారు. ఇప్పటికే సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలోనే సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. నిన్న వాటర్ ట్యాంక్ రావడం ఆలస్యం కావడంతో విద్యార్థులను మహిళా హాస్టల్కు పంపించినట్టు తెలిపారు. 4-5 days అవుతుందండి బోర్ ప్రాబ్లం అయ్యి. కాకపోతే ఫస్ట్ వాటర్ అయిపోయినాయి అనుకున్నాం, మోటార్ ప్రాబ్లం అనుకున్నాము. మోటార్ రిపేర్ చేయించినప్పటికీ కూడా కొన్ని వాటర్ వస్తున్నాయి, అవి సరిపోవట్లేదని చెప్పేసి ఒక 1000 లీటర్స్ డబ్బా పెట్టి ట్యాంకర్ ద్వారా తెప్పిస్తున్నాం పిల్లలకు. కాకపోతే ఇవాళ మార్నింగ్ ఎగ్జామ్కి లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో కొంచెం ట్యాంకర్ రావడానికి లేట్ అవుతుంది అనేసి ఈ కాలేజ్ దగ్గరున్న ఎస్సీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్కి పంపించడం జరిగింది. ఏం ప్రాబ్లం లేదు, మా వర్కర్ కూడా వెంబడి వెళ్ళి మరీ తీసుకురావడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లం లేకుండానే చూసుకుంటున్నాము. ఆల్రెడీ హైయర్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఆ బోరు మొత్తం కంప్లీట్గా వాటర్ రావని తెలిస్తే దాన్ని ఖచ్చితంగా అందులోనే బోర్ వేపియాలనే ఉద్దేశంతో కూడా సార్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. మళ్ళీ జూన్ వరకు ప్రాబ్లం లేకుండానే చూసుకుంటాం. దాదాపుగా ఇంకొక 2 రోజులలో సెలవులు వస్తున్నాయి కాబట్టి ఆల్టర్నేట్గా ట్యాంకర్ల ద్వారా తెప్పించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ హాస్టల్కి ఏంటంటే ప్రహరీ గోడ హైట్ ఉండాలనేది మాకు మేజర్గా. ఇప్పుడు కడుతున్న బిల్డింగ్స్ అన్నీ కూడా గర్ల్స్ సెక్యూర్డ్గా ఉంటున్నాయి. చుట్టూ పాత బిల్డింగ్ అయిపోయింది. వర్షాకాలం అయితే బిల్డింగ్ ఉరుస్తుంది, వరండా మీద ఉన్న బిల్డింగ్ అయితే ఉరుస్తుంది. వర్షాకాలం ప్రాబ్లంగానే ఉంది. వర్షాకాలంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పెద్దపల్లిలోని బండారికుంటలో గల స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కొప్పుల ఈశ్వర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెరుమాళ్ల రావళి, ఎండి ఖాదర్, మొగులి తిరుపతి, ధర్మల రవి, గడ్డం శ్యామ్, జునైద్ ఖాన్, శ్రీధర్ పటేల్ పాల్గొన్నారు. ఈరోజు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పులీశ్వర్ గారి జన్మదినం సందర్భంగా మన స్ఫూర్తి ట్రస్ట్ మానసిక వికలాంగుల ట్రస్ట్లో కొప్పులీశ్వర్ గారి జన్మదిన సందర్భంగా అన్నదానం చేయడం జరిగింది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర సర్వై పాపన్న గీతం కార్మిక సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలుగా పడాల కొమరయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శిగా జొంగోడి సదయ్య గౌడ్లను రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరశురాం గౌడ్ నియమించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు పడాల కొమరయ్య గౌడ్ మాట్లాడుతూ హక్కుల సాధనకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కోడూరు పరశురాం గౌడ్ గారు, సింగం సత్తన్న గారు, మరి అలాగే కొమరన్న గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. మరి దీనికి నా వంతు సహకారాలు గౌడ సంఘాలకు ఎప్పుడు ఎల్లవేళ వాళ్ళ ఇంట ఉండి వారికి వచ్చినటువంటి ఏదైతే ఆపదలు ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా మరి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి సాధిద్దామని చెప్పి మరి ఈరోజు ఆప్కార్ వ్యవస్థ అనేది ఓన్లీ గౌడ సంఘాలది. ఇది యొక్క ఆప్కార్కి పన్ను కట్టింది కూడా గౌడ సంఘాలే. కానీ ఈరోజు ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల్ని మోసం చేస్తే చర్యలు, ఐకేపీ సెంటర్ను సందర్శించిన ఎమ్మెల్యే. హుజురాబాద్ లో వినోద్ కుమార్ మార్నింగ్ వాక్, ఓటేసి గెలిపించాలని వర్కర్స్ కు విజ్ఞప్తి. కొనసాగుతున్న నామినేషన్ల పర్వం, పత్రాలు దాఖలు చేసిన అభ్యర్థులు. కాంగ్రెస్ నియోజకవర్గ సన్నాహక సమావేశం, కార్యకర్తలకు నేతల దిశానిర్దేశం.
ఇవి నటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.